బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ కమరి దేశాని శ్రీనివాసరెడ్డి పైన ఏసీబీ కొరడా జులిపించింది. ఆదాయానికి మించినటువంటి భారీ ఆస్తులు కూడబెట్టారనేటువంటి ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో అయితే సోదాలు నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి సొంత ఇల్లు, ఆర్డీఓ కార్యాలయం, బంధువులు, బినామీల ఇళ్లలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా 7 బృందాలుగా అయితే ఈ సోదాల్లో పాల్గొన్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ల పేరుతో ఇక ప్రభుత్వ భూములను అయితే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనేటువంటి ఫిర్యాదులపైన ఏసీబీ కేసులు నమోదు చేసింది. మరి ఇక రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఇక ఆనంద్ కుమార్ అయితే వీళ్ళ నేతృత్వంలో 3 జిల్లాల్లో కూడా ఏకకాలంలో సోదాలు జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. తనిఖీల్లో తుర్కయంజాల్, యాదగిరిగుట్ట, హస్తినాపురం, విశ్వేశ్వరయ్య కాలనీ, కర్మన్ఘట్, ఇక సరూర్ నగర్ ప్రాంతాలలో మొత్తం 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లుగా అయితే గుర్తించడం జరిగింది. సరూర్ నగర్లో మరి G+3 ఇక పెంట్ హౌస్, దాంతోపాటుగా కూడా యాచారం మండలం ఇక నల్లవల్లిలో కూడా మరి 10.8 ఎకరాల భూమి ఉన్నట్లుగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది. 3 కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇంట్లో బ్యాంకు లాకర్లలో కలిపి కిలో 140 గ్రాముల బంగారం అయితే గుర్తించారు. ఇందులో అయితే మరి 46 తులాల బంగారాన్ని బ్యాంకులో ఏదైతే కుదువబెట్టినట్టు తెలుస్తూ ఉంది. దానికి ఇంకా 26 లక్షల రుణం అయితే తీసుకున్నట్లుగా కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. మరి లాకర్లో 4.38 లక్షల నగదు కూడా ఉన్నట్టు లభించినట్టు తెలుస్తూ ఉంది. మరి కుమారుడి పేరుతో కూడా దాదాపుగా బాలాపూర్లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్లో అయితే 86 లక్షలు పెట్టుబడి పెట్టినట్లుగా అయితే అధికారులు గుర్తించారు. ఏసీబీ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 6.87 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే మరిక బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఈ యొక్క ఆస్తుల విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని చెప్పేసి అయితే అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. మరిక ఏదైతే లభించినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆ లభించిన ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు, పెట్టుబడులు, నగదు, బంగారం వివరాలను అధికారులు అయితే ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ మండలాల్లో తహసీల్దార్గా పనిచేశారు. భూ వివాదాలను అనుకూలంగా మలుచుకొని ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక మరి మంచాల మండలంలోని ఒక వివాదాస్పదమైనటువంటి వెంచర్ భూములకు కూడా ఎన్ఓసి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏదైతే బడాబాబులు ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా నివేదికలు ఇప్పించడంలో ఆయనకు పేరొందిందని చెప్పేసి రెవెన్యూ వర్గాలు అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. భారీగా ఆస్తులు గుర్తించడంతో శ్రీనివాసరెడ్డిని జ్యుడిషియల్ రిమాండ్ కోసం అయితే హైదరాబాద్లోని ఏసీబీ కేసుల ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లుగా అయితే రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఈ యొక్క కేసులో మరిన్ని ఆస్తులు బయటపడతాయా, మరి బినామీల పేర్లపైన ఇంకెంత ఆస్తులు ఉన్నాయన్న దానిపైన ఏసీబీ దర్యాప్తును కొనసాగిస్తోంది. అయితే ఏసీబీ వరుస రైట్స్ నేపథ్యంలో కొందరు నేతల బినామీలు వణికిపోతూ ఉన్నట్లు తెలుస్తోంది. చాలామంది నాయకులు వారు అధికారంలో ఉండగా సంపాదించినటువంటి అక్రమ డబ్బు ఇక బినామీల పేర్ల మీదకైతే బదిలీ చేస్తూ ఉంటారు. మరి కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులు అన్నీ కూడా బినామీల పేర్ల మీదనే రాయించారు. అయితే మరి ఇప్పుడు ఏసీబీ రైట్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఇక మరి ఆ నేతలతో పాటుగా కూడా బినామీ అధికారులు కూడా భయంతో అయితే వణికిపోతున్నట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతూ ఉన్నాయి.
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ దేశాని శ్రీనివాసరెడ్డి పైన అయితే ఏసీబీ రైడ్స్ నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇక మరి ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏంటి, దానిపైన ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు శ్రీనివాసరెడ్డి? ప్రభాకర్. రాధాకృష్ణ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డిపై ఏసీబీ కొరడా విధించిందని చెప్పొచ్చు. ఆదాయానికి మించినటువంటి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి సొంత ఇల్లు, ఆర్డీఓ మరి ఆ కార్యాలయము, బంధువులు, బినామీల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా 7 బృందాలు ఈ సోదాల్లో కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే ల్యాండ్ సెటిల్మెంట్ల పేరుతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి అక్రమంగా ఆస్తులు కూడా పెట్టారనే ఫిర్యాదులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో 3 జిల్లాల్లో కూడా ఏకకాలంలో సోదాలు జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో కూడా కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే తనిఖీల్లో కూడా తుర్ఖేంజల్, యాదగిరిగుట్ట, హస్తినాపురం, విశ్వేశ్వరయ్య కాలనీ, కర్మన్ ఘట్, సరూర్ నగర్ ప్రాంతాల్లో కూడా మొత్తం 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు కూడా గుర్తించారు. సరూర్ నగర్ లోని G+3 పెంట్ హౌస్, యాచారం మండలం నల్లవెల్లిలో 10.8 ఎకరాల భూమి ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. మరి 3 కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇంట్లో బ్యాంకు లాకర్ లో కూడా కలిపి కిలో 140 గ్రాముల బంగారం గుర్తించారు. ఇందులో 46 తులాల బంగారాన్ని కూడా బ్యాంకులో కుదువ పెట్టి 26 లక్షల రుణం కూడా తీసుకున్నట్లుగా ఏసీపీ అధికారులు గుర్తించారు. లాకర్ లో కూడా 4.38 లక్షల నగదు కూడా లభించిందని, కుమారుడి పేరుతో బాలాపూర్ లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా 86 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు కూడా అధికారులు గుర్తిస్తా ఉన్నారు. మరి ఏసీబీ లెక్కల ప్రకారం కూడా ఇప్పటి వరకు 6.87 కోట్లకు పైగా కూడా ఆస్తులను గుర్తించినట్టుగా అధికారులు వెల్లడించారు. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ చూస్తూ ఉంటే కూడా 10 కోట్లకు పైగానే ఉంటుందంటూ కూడా అంచనా వేస్తా ఉన్నారు అధికారులు. లభించినటువంటి ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, అదేవిధంగా లాకర్లు, పెట్టుబడులు, నగదు, బంగారం వివరాలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ మండలాల్లో కూడా తహసీల్దార్ గా పనిచేశారు. సో భూ వివాదాలను అనుకూలంగా మలుచుకొని ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి తన పైన. మంచాల మండలంలోని ఓ వివాదాస్పద వెంచర్ భూమిలో కూడా మరి ఎన్ఓసి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు కూడా తన పైన ఉన్నాయి. సో మరి బడాబాబులు ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా నివేదికలు ఇప్పించడంలో ఆయనకు పేరుందంటూ కూడా రెవెన్యూ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. మరి భారీగా ఆస్తులు గుర్తించడంతో శ్రీనివాస్ రెడ్డిని జ్యుడిషియల్ రిమాండ్ కోసం హైదరాబాద్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచినట్లుగా తెలుస్తా ఉన్నది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ కూడా తెలిపినటువంటి వివరాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని ఆస్తులు బయటపడతాయా అనే దాని మీద కూడా బినామీల పేర్లపై ఇంకెంత ఆస్తులు ఉండవచ్చు అనే దాన్ని కూడా ఏసీపీ దర్యాప్తులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అంటే ఓవరాల్ గా చూస్తూ ఉంటే కూడా మరి ఏసీబీ వరుస రైడ్స్ నేపథ్యంలో కొందరు నేతల బినామీలు వణికిపోతున్నారని చెప్పవచ్చు. చాలా మంది నాయకులు వారు అధికారంలో ఉండగా సంపాదించినటువంటి అక్రమ డబ్బు బినామీల పేర్ల మీదకు బదిలీ చేశారు. కోట్ల రూపాయల విలువైనటువంటి విలువ చేస్తే ఆస్తులు అన్ని బినామీల పేర్ల మీద రాయించారు. అయితే ఇప్పుడు ఏసీబీ రైడ్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ నేతలతో పాటు బినామీ అధికారులు కూడా భయంతో వణికిపోతున్నట్లు కూడా అధికార వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా అంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డి పైన ఏసీబీ రైట్స్ ప్రస్తుతం కొనసాగుతోంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది. మరి ఆదాయానికి మించినటువంటి భారీ ఆస్తులు కూడబెట్టారనేటువంటి ఆరోపణలతోనే ఏసీబీ అధికారులు ఏకకాలంలో అయితే ఆయన పైన సోదాలకు నిర్వహిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయన కీలకమైనటువంటి ఇక దానికి సంబంధించి ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో అవన్నీ కూడా ఇప్పటికే సగం బయటపడ్డట్టు తెలుస్తోంది. ఇంకా ఆయనకు అనుచరులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా వాళ్ళందరినీ కూడా రిలేటివ్స్ కావచ్చు, అనుచరులు కావచ్చు, ఎవరున్నా కూడా వాళ్ళందరి దగ్గర కూడా ఇక సోదాలు కంటిన్యూ అవుతానే ఉన్నాయి. మరి ఇంకెన్ని ఆస్తులు బయటపడతాయనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన అంశంగానే మారిపోయింది.